ప్రభువు మీ అందరితో ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. లూకా శుభవార్త 11వ అధ్యాయము 1వ వచనము నుండి. లూకా శుభవార్త 11వ అధ్యాయము 1వ వచనము నుండి. యేసు ఒక చోట ప్రార్థన చేయుచూ ఉండెను. ప్రార్థన ముగియుటతోడనే ఆయన శిష్యుడు ఒకడు ప్రభు యేసును, ప్రభు యోహాను తన శిష్యులకు నేర్పిన విధమున మీరు మాకు ప్రార్థన నేర్పుడు అని అడిగాను. అందుకు ఆయన వారితో ఇట్లనేను: తండ్రి, నీ నామము పవిత్రపరపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, మాకు కావలసిన మా అనుదిన ఆహారము మాకు ప్రతిదినము దయచేయము, మా పాపములను క్షమింపుము, ఎలయనా మేమును మా రుణస్థులందరిని క్షమించుచున్నాం, మమ్ము శోధనలో చిక్కుకొననీయకము అని చెప్పాను. యేసు ఇంకను వారితో ఇట్లనెను: మీలో ఒకడు రాత్రి వేళ మిత్రుని యొద్దకు వెళ్ళి ఇట్లు చెప్పెను అనుకొనుడు: మిత్రమా, నీవు నాకు 3 రొట్టెలు బదులిమ్ము. నా స్నేహితుడు ఒకడు ప్రయాణమైపోవచ్చు నా ఇంటికి వచ్చి ఉన్నాడు. అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదు. అప్పుడు ఆ మిత్రుడు లోపల నుండి, నన్ను తొందర చెయ్యకము, తలుపులు మూసి ఉన్నవి, పిల్లలు నా యొద్ద పక్క మీద ఉన్నారు, నేను ఇప్పుడు లేచి ఇయ్యజాలను అని సమాధానం ఇచ్చిననుకొనుడు. నేను మీతో చెప్పినదేమన్నా, తన మిత్రుడై ఉండియు లేచి ఏమి ఇయ్యలేకపోయినను పదే పదే ప్రాధేయపడి అడిగినందున లేచి అతని అవసరం తీర్చును. అట్లే మీరును అడుగుడు, మీకు అనుగ్రహింపబడును, వెదకుడు మీకు దొరుకును, తట్టుడు మీకు తెరవబడును, అడిగిన ప్రతి వానికి ఇవ్వబడును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తెరవబడనని మీతో చెప్పుచున్నా. మీలో ఏ తండ్రి అయిన కుమారుడు చేపను అడిగినచో పామును ఇచ్చునా, గుడ్డును అడిగినచో తేలును ఇచ్చునా? మీరు ఎంత చెడ్డవారైనా నీ బిడ్డలకు మంచి వస్తువులు ఇస్తుట మీకు తెలియను కదా. పరలోకమందలి మీ తండ్రి తనను అడుగు వారికి ఇంకా ఎంతగా పవిత్రాత్మను ఇచ్చునో ఊహింపుడు. ఇది ప్రభు యేసుక్రీస్తు సువిశేషము. సువిశేష బోధన వలన మన పాపములు క్షమించబడునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుంటున్నటువంటి యేసయ్యని ప్రార్థన నేర్పమని శిష్యులు అడిగారు. మనం మన అనుదిన జీవితంలో మనలో చాలామందికి ప్రార్థన చేయటం రాదు. కనుక మనము మన అనుదిన జీవితంలో దేవుణ్ణి ప్రార్థన నేర్పమని అడగాలి. అయితే ప్రార్థన అనగా ఏంటి?
అని అంటే చాలామంది అంటారు దేవునితో మాట్లాడటం. ఇంకొంతమంది అంటారు దేవునితో ముఖాముఖి సంభాషించటం అంటారు. అయితే ఒక భక్తుడు, ఆయన పేరు పునీత జాన్ డమస్సీన్ గారు, ఈ విధంగా అంటున్నారు. ఏమన్నారంటే, ప్రార్థన అనగా మన ఆత్మని, మన మనస్సుని, మన హృదయాన్ని దేవుని వైపు ఎత్తిపట్టి మంచి విషయాలను అడగటమే ప్రార్థన. నేను మరలా చెబుతున్నాను, మన హృదయాన్ని, మన మనస్సుని, మన ఆత్మను దేవుని వైపు ఎత్తిపట్టి మంచి విషయాలను అడగటమే ప్రార్థన. పునీత పౌలు గారు కూడా కొరింథీయులకు రాసిన మొదటి లేఖలో 14వ అధ్యాయంలో 15వ వచనంలో ఈ విధంగా ఉంటున్నారు. అయినచో నేను ఏమి చేయవలెను? నా ఆత్మతో ప్రార్థించేదను, నా మనసుతో కూడా ప్రార్థన చేసేదను అని అంటున్నారు. కనుక మన ఆత్మని, మన హృదయాన్ని, మన మనస్సుని దేవుని వైపు ఎత్తిపట్టి అడగటమే ప్రార్థన. ప్రియమైన దేవుని బిడ్డలారు, అయితే ప్రార్థనకు పునాది రాయి వినయము, విధేయత, తగ్గింపుతనం. ప్రార్థనకి పునాది రాయి వినయము, విధేయత, తగ్గింపుతనం. ఒకసారి పరిసయ్యుడు, సుంకరి ప్రార్థనకి వెళ్ళారు. పరిసయ్యుడు ఏమని ప్రార్థిస్తున్నాడు అంటే, ఎదుటి వారి వైపు ఏలెత్తి ప్రార్థన చేస్తున్నాడు. కానీ సుంకరి అనగా పాపాత్ముడు ఏమని ప్రార్థిస్తున్నాడంటే, నేను పాపిని, నీ వైపు కనులెత్తి చూసే యోగ్యత నాకు, నీ సన్నిధిలో అడుగుపెట్టే అర్హత నాకు, తండ్రి అని పిలిచే భాగ్యాన్ని నేను కోల్పోయానని తగ్గింపుతనముతోటి, వినయ విధేయతలతోటి ప్రార్థన చేశాడు. అందుకే ప్రార్థనకి పునాది రాయి తగ్గింపుతనం, ప్రార్థనకి పునాది రాయి వినయము, విధేయత. ఎవరైతే తగ్గింపుతనముతో, వినయ విధేయతతో ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన దేవుని చెంత అంగీకరించటం జరుగుతుంది. ప్రార్థన అంటే దేవుడు మన ఆత్మని రక్షించాలనే ఆశ కలిగి ఉన్నప్పుడు, ఇదిగో దేవా నా ఆత్మని రక్షించుము అని ఆయనని అడగటమే ప్రార్థన. నేను మరలా చెబుతున్నాను, దేవుడు మన ఆత్మని రక్షించాలనే ఆశ కలిగి ఉన్నప్పుడు, ఇదిగో దేవా నా ఆత్మని రక్షించయ్యా అని ఎప్పుడైతే దేవుణ్ణి అడుగుతామో అదే ప్రార్థన. ఉదాహరణకి సమరియా పట్టణం దగ్గరికి వెళుతున్నప్పుడు, సమరియా బావి దగ్గర సమరియా స్త్రీ నీళ్ళ కోసం వచ్చినప్పుడు యేసయ్య ఆమెను అడుగుతున్నాడు, నీళ్ళిమ్మని అడిగాడు. అంటే దాని అర్థం ఏంటి? అమ్మా సమరయ స్త్రీ, నీ ఆత్మను రక్షించాలని నేను ఆశ కలిగి ఉన్నా. యేసయ్య మనసును అర్థం చేసుకున్న సమరయ స్త్రీ అంటుంది, అయ్యా మరొకసారి ఈ బావి దగ్గరకు రాకుండా నాకు నీరు ఇమ్ము. ఈ బావి దగ్గరకు అంటే మరలా పాపము చెయ్యకుండా, మరలా పాపం అనే ఊబిలో పడిపోకుండా నాకు జీవజలం ఇవ్వు అని అడిగారు. అంటే నా ఆత్మని రక్షించు అని అర్థం. సమరయ స్త్రీ ఆత్మను రక్షించాలని యేసయ్య ఆశపడుతుంటే, ఇదిగో దేవా నా ఆత్మను రక్షించయ్యా అని సమరయ స్త్రీ అడగటమే ప్రార్థన. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రార్థన అంటే ఇది. యేసయ్యని 12 మంది అపోస్తులు ప్రార్థన నేర్పమని
అడిగినప్పుడు యేసయ్య ప్రార్థన నేర్పాడు. ఏ ప్రార్థన నేర్పారు? పరలోక ప్రార్థన నేర్పారు. టెర్టులియన్ గారు అంటారు, సువిశేషముల సారాంశమే పరలోక ప్రార్థన. మత్తయి శుభవార్త, మార్కు శుభవార్త, లూకా శుభవార్త, యోహాను శుభవార్తల సారాంశమే పరలోక ప్రార్థన. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు మనకి పరలోక ప్రార్థన నేర్పించారు. ఆ పరలోక ప్రార్థనని అనునిత్యము మనం జపిస్తూ ఉండాలి. అయితే పరలోక ప్రార్థన నేర్పినప్పుడు ఆ పరలోక ప్రార్థనలో ఆయన ఈ విధంగా అంటారు, పరలోకమందున్న మా తండ్రి. ఏమన్నారు? పరలోకమందున్న మా తండ్రి. పరలోకమందున్న దేవా అని పలకమనల, పరలోకమందున్న యావే దేవా అని పలకమనల, పరలోకమందు ఉన్న సృష్టికర్త అని పలకమనల, పరలోకమందున్న నా తండ్రి. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? పరలోకమందున్న నా తండ్రి అని పిలవమన్నాడంటే ఆయనకి నీకు మధ్యలో దూరం అనేది ఏది లేదు. ఆయనకి నీకు మధ్యలో అవినాభావ సంబంధం ఉంది, వ్యక్తిగతమైన సంబంధం ఉంది, ఇంటిమేట్ రిలేషన్ ఉంది, పర్సనల్ సంబంధం అనేది ఉంది. మనము దేవుడంటే ఎక్కడ ఆకాశ మహాకాశాల వైపు చూస్తూ ఉంటాం. దేవుడంటే గుళ్ళోనే ఉంటాడు అని అంటూ ఉంటాం. కానీ దేవుడు ఎలాంటి వాడు అంటే మన తండ్రిని పోలినవాడు. మన కన్న తండ్రికి బిడ్డకు మధ్య ఎంత తండ్రి కొడుకుల బంధం, తండ్రి కూతురుల బంధం ఉంటుందో అలాగే మనకి దేవునికి మధ్య అలాంటి బంధము కలిగి ఉన్నాము అని పరలోకమందున్న మా తండ్రి అని మనల్ని పిలవమన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి పరలోకమందున్న దేవా అని కాదు, ఏమని పిలవాలి? పరలోకమందున్న మా తండ్రి అని పిలవాలి. అయితే పాత నిబంధన గ్రంథములో మా తండ్రి అని ఎక్కడా పిలవల, అవునా? పాత నిబంధన గ్రంథంలో నేను అబ్రహాము దేవుడను, నేను ఈసాకు దేవుడను, నేను యాకోబు, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పటం మనం చూసాం. కానీ కొత్త నిబంధనలో వస్తే ఏమన్నాడు తెలుసా? పరలోకమందున్న మా తండ్రి. చాలా జాగ్రత్తగా వినండి. మరి పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్య తేడా ఏంటి? పాత నిబంధన గ్రంథములో ఇజ్రాయేలు ప్రజలు పాపము చేసి దేవుడికి దూరం అయిపోయారు. దేవునికి ఏమైపోయారు? తప్పిపోయిన కుమారుడు కూడా అదే అంటాడు. లూకా శుభవార్త 15వ అధ్యాయము 18-19 వచనాలు చదువుకుందామా? నేను లేచి, తప్పిపోయిన కుమారుడు అంటున్నాడు, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇప్పుడు నేను నీ కుమారుడను అని అనిపించుకోదగను. అర్థమైందా? ఎవరైతే పాపం చేస్తారో వారు పరలోకమందున్న దేవుణ్ణట తండ్రి అని పిలిచే అర్హతని కోల్పోయారు. నేను నీ బిడ్డను అని అనిపించుకునే అర్హతని కోల్పోయాడు. రోజున నీవు నేను బాప్తిజం తీసుకొని జ్ఞానస్థానము తీసుకొని పాపము చేస్తూ ఉంటే
పరలోకములో ఉన్న నా తండ్రి అనే అర్హత కోల్పోయింది మనం. ఆయన ఎప్పుడు తండ్రే, మనమే పాపం చేసి ఆయనకి ఏమైపోయాం? దూరం అయిపోయాం. పాపము చేసి దేవునికి దూరమై అటు సాతాను బిడ్డలుగా బ్రతుకుతున్నాము. అందుకే యావే దేవుణ్ణి తండ్రి అని పిలిచే భాగ్యాన్ని కోల్పోయాం. అయితే ఇలా అర్హత కోల్పోయినటువంటి మనలని యేసు ప్రభు వారు మరలా ఆయన దగ్గరికి చేర్చారు. ఎలా చేర్చారు అంటే, హెబ్రీలకు రాసినటువంటి లేఖ 9వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. హెబ్రీలకు రాసిన లేఖ 9వ అధ్యాయము 12వ వచనం. వారి దోషములపై కరెక్ట్, అది కరెక్టే. క్రీస్తు ఈ గుడారమున ప్రవేశించి అతి పవిత్ర స్థలమును శాశ్వతముగా చేరినప్పుడు బలిని అర్పించుటకు మేకల దూడల రక్తమును తీసుకొని పోలేదు, తన రక్తమునే తీసుకొని పోయిను. మనకు శాశ్వత రక్షణను తీసుకొని వచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన లేఖలో అంటుంది, యేసు ప్రభు వారు శాశ్వత రాజ్యానికి వెళ్ళినప్పుడు ఎద్దుల రక్తం, మేకల రక్తం, గొర్రెల రక్తాన్ని తీసుకొని పోలేదు, తన రక్తాన్నే తీసుకెళ్ళాడు. తన రక్తాన్ని తీసుకొని వెళ్ళి అక్కడ బలి సమర్పించినప్పుడు అటు దేవునికి ఇటు తన బిడ్డలకు మధ్య ఉన్న పాపమనే గోడ, పాపమనే అడ్డం తొలగిపోయింది. దేవుని బిడ్డలారా, ఆయన మనలను దేవుని దరి చేర్చారు. అప్పుడు మనము పరలోకమందున్న మా తండ్రి అని పిలుస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే యేసు ప్రభువారు తన మరణము వల్ల, యేసు ప్రభువారు తన రక్తమును చిందించుట వలన దేవునికి, అనగా తండ్రి దేవునికి తన బిడ్డలమైన మనకు మధ్య ఉన్న ఆటంకాన్ని తొలగించి తీసేసి, మరణాన్ని తీసేసి, శాపాన్ని తీసివేసి మనలను దేవుని దరికి చేర్చారు. అందుచేత ఆయన మనకు తండ్రి అయి ఉన్నాడు, మనం ఆయనకి బిడ్డలమై ఉన్నాం. అందుకే పరలోకమందున్న మా తండ్రి అని పిలవమని పరలోక ప్రార్థనలో ఆయన మనకి నేర్పించాడు. కాబట్టి పరలోకమందున్న యావే దేవుణ్ణి మనం ఏమని పిలవాలి? తండ్రి అని పిలవాలి. కన్న తండ్రిని ఏ విధంగా అయితే నాన్న అని పిలుస్తావో, అట్లాగే మనలను సృష్టించిన సృష్టికర్తను, మన కోసం తన కుమారుడైన యేసయ్యను పంపించిన సృష్టికర్తని మనము తండ్రి అని పిలవాలి. ఎందుకు పిలవాలి అంటే, అదిగో యేసు ప్రభు వారు తండ్రికి బిడ్డలకు మధ్య ఉన్న అడ్డాన్ని తొలగించారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీకు ఒక విషయం తెలుసా? పరలోకములో ఉన్న దేవుణ్ణి తండ్రి అని పిలవండి. ఎందుకంటే నిన్ను కన్న తండ్రి అర్థం చేసుకుంటాడో లేదో అన్న భయం నీలో ఉంటుంది. తాను ఎలా స్పందిస్తాడో అన్న భయం నీలో ఉంటుంది. కొడతాడో, తిడతాడో, అరుస్తాడో, అపార్థము చేసుకుంటాడో అన్న భయం నీకుంటుంది. కానీ పరలోకములో ఉన్న తండ్రి చెంతకు నువ్వు ప్రార్థన చేస్తే ఆ భయం నీకు అవసరం. నిన్ను నిన్నుగా అర్థం చేసుకుంటాడు, నిన్ను నిన్నుగా స్వీకరిస్తాడు, నిన్ను నిన్నుగా అంగీకరిస్తాడు, హక్ చేసుకుంటాడు, ముద్దు పెట్టుకుంటాడు, నీ అవసరాలు తీరుస్తాడు. తప్పిపోయిన కుమారుడు వచ్చాడు. కాళ్ళకు చెప్పులు తొడగండి, వేలికి ఉంగరం తొడగండి, కొవ్విన కోడెదూడని వధించండి, మేలు మీ వస్త్రాలని అన్నయ్య అపార్థం చేసుకున్నాడు. కానీ తండ్రి ప్రేమగా అలాంటి సంబంధం మనం కలిగి ఉన్నాం. ఎవరికి మధ్య? యావే దేవునికి మనకు మధ్య ఉన్న సంబంధం తండ్రి బిడ్డల
సంబంధం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది మొదటిది. రెండవది, దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు వారు మనలో తన ఆత్మను ప్రవేశపెట్టాడు. ఏం ప్రవేశపెట్టారు? ఒకటి, వినుట వలన విశ్వాసం కలుగుతుంది. రోమీలకు రాసిన లేఖ 10వ అధ్యాయము 10వ వచనం మరియు 17వ వచనం. ఓకే. మత్తయి శుభవార్త 28వ అధ్యాయం 18వ వచనంలో, ప్రపంచమంతటా తిరగండి, విశ్వసించిన వారందరికీ పితాపుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్థానం వసగుచు వారిని నా శిష్యులని జ్ఞానస్థానము ద్వారా పవిత్రాత్మను పొందుకున్నాం. జ్ఞానస్థానము ద్వారా పవిత్రాత్మను పొందుకున్న మనము దేవుని బిడ్డలమయ్యాం. ఎవరి బిడ్డలమై? దేవుని బిడ్డలలో ఉన్నటువంటి ఆత్మ కుమారుడైన యేసు ప్రభుని ఆత్మ. గలతీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకుందాం. గలతీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకుందాం. మీరు ఆయన పుత్రులు అగుటచే దేవుడు తన కుమారుని ఆత్మను మన హృదయములందు ప్రవేశపెట్టెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాక్యము పలుకుతుంది, జ్ఞానస్థానము తీసుకున్న వారందరిలోకి కుమారుడైన యేసయ్య తన ఆత్మని మనలోకి ప్రవేశపెట్టాడు. అందుకే భక్తుడైన పౌలు గారు ఏమంటారు? నీ హృదయము దేవుని ఆత్మకు నివాసం అని మీకు తెలియదా? అంటే మన హృదయము పవిత్రాత్మ దేవునికి ఆలయం. మన హృదయములో ఉన్నటువంటి ఆత్మ సత్య స్వరూపిణి ఆత్మ. సో మనలో నిజంగా పవిత్రాత్మ దేవుడు ఉంటే, సత్యస్వరూపుని ఆత్మ ఉంటే, కుమారుని ఆత్మ ఉంటే మనం ఏమని పలుకుతాం తెలుసా? పరలోకములో ఉన్న తండ్రిని అబ్బా తండ్రి, మా ప్రియ పరలోకపు తండ్రి అని పిలుస్తాం. అదే పవిత్రాత్మ దేవుడు మనలో లేకపోతే ఆయన దేవుడిలాగే చూస్తాం, మనం సేవకులలాగే ఉంటాం. కానీ తండ్రిలాగా చూడలేము, బిడ్డల్లాగా ఆయన చెంతకి రాలేము. కాబట్టి నేను అడిగే మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా? నీలో కుమారుడైన యేసయ్య ఆత్మ ఉందా? నీలో సత్యస్వరూపుని ఆత్మ ఉందా? నీలో సత్యస్వరూపుని ఆత్మ ఉంటే నీ హృదయము పవిత్రాత్మ దేవుడికి ఆలయం. నీ హృదయములో పవిత్రాత్మ దేవుడు ఉంటే పరలోకములో ఉన్నటువంటి యావే దేవుణ్ణి పరలోకములో ఉన్న నా తండ్రి అని పిలుస్తావు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీలో లేకపోతే ఆ తండ్రి అని నువ్వు పిలవు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యోర్దాను నదిలో యేసు ప్రభు వారు బాప్తిస్మము తీసుకున్నప్పుడు, పవిత్రాత్మ పౌర రూపమున దిగివచ్చినప్పుడు తండ్రి దేవుడు అంటాడు, ఇతడు నా ప్రియమైన కుమారుడు అని. ఎవరిలో అయితే పవిత్రాత్మ దేవుడు ఉంటారో వారందరూ పరలోకములో ఉన్నటువంటి దేవునికి ప్రియమైన బిడ్డలు. పరలోకములో ఉన్న దేవుడు మనకి తండ్రి. సిలువలో వేలాడుతున్నప్పుడు తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరయ్యా, వీరిని తండ్రి అని సంబోధించాడు యేసయ్య. గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తున్నప్పుడు తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్రను నా నుండి తొలగించు అని చెప్పేసి ప్రార్థన చేశారు. నేను ఈ లోకమునకు వచ్చింది నా తండ్రి చిత్తమును నెరవేర్చుటకే కానీ నా ఇష్టానుసారము జీవించుటకు కాదు. యేసు ప్రభు అంతటి వాడే తండ్రి అని సంబోధించాడు. ఆయన తన ఆత్మను మనలోనికి ప్రవేశపెట్టాడు. మనం కూడా పరలోకములో ఉన్న యావే దేవుణ్ణి నా తండ్రి అని పిలవమని పరలోక ప్రార్థనలో నేర్పించారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందా కాలేదా? రోమీలకు రాసిన లేఖలో 6వ అధ్యాయంలో 4-5 వచనాలు చదివితే, ఒక్క నిమిషం, అది కాదమ్మా, 8వ అధ్యాయము 14-17 వచనాలు.
రోమిలికి రాసిన లేఖ 8వ అధ్యాయం 14. దేవుని ఆత్మ వలన నడపబడువారు దేవుని పుత్రులు. మనం దేని వల్ల నడపబడాలి అమ్మా? దేని వల్ల నడపబడాలి? అందుకేనట పరలోక ప్రార్థనలో చివరి వచనంలో యేసయ్య ఏం నేర్పాడు? లూకా శుభవార్త 11వ అధ్యాయం 13వ వచనంలో, మీరు ఎంత చెడ్డవారైనప్పటికీ కూడా మీ బిడ్డలకి మంచి వస్తువులు ఇచ్చును కదా. పరలోకమందున్న మీ తండ్రి తనను అడుగు వారికి ఇంకా ఎంతగా పవిత్ర ఆత్మను ఇచ్చునో ఒక్కసారి ఊహించండి. మనం అడగాల, పరలోకమందున్న మా తండ్రి నీ కుమారుని ఆత్మలో మాలో ప్రవేశపెట్టమని అడగాలి. పరలోకమందున్న మా తండ్రి సత్యస్వరూపుని ఆత్మను మాలో ప్రవేశపెట్టమని అడగాలి. పరలోకమందున్నటువంటి మా తండ్రి ఇదిగో ఆదరణకర్త అయిన పవిత్రాత్మను మాలోకి ప్రవేశపెట్టమని అడగాలి. కాబట్టి ఎందుకు మనం పరలోకమందున్న దేవ అనకుండా పరలోకమందున్న తండ్రి అని ఎందుకు పిలుస్తున్నామంటే, కుమారుడి ఆత్మ మనలోకి ప్రవేశపెట్టాడు. నీ దేవుడు ఆత్మస్వరూపుడు, నీలో ఉన్న దేవుడు ఆత్మదేవుడు కనుక ఆత్మస్వరూపుడైన ప్రభుని ఆత్మతో నా తండ్రి అని పిలవాలి. ఎప్పుడైతే ఆత్మను పొందుకున్న మనం పరలోకమందున్న దేవుని మా తండ్రి అని పిలుస్తామో, అప్పుడు ఈ లోకములో ఉన్న తండ్రి బిడ్డలకు మధ్య ఎంత అవినాభావ సంబంధం ఉంటుందో మనకు కూడా అలాంటి అవినాభావ. కాబట్టి దేవుడు అంటే ఏదో ఆకాశంలో ఉన్నాడు, పరలోకంలో ఉన్నాడు, గుళ్ళో ఉన్నాడు, ఆడున్నాడు, ఏడున్నాడు అన్న కాదు. ఆయన నీ తండ్రిలాగా నీతోనే ఉన్నాడు. నీ తండ్రిలాగా నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ తండ్రిలాగా నిన్ను అర్థం చేసుకుంటున్నాడు. నీ తండ్రిలాగా నువ్వు అడిగింది ప్రతిదీ ఇస్తున్నాడు. నీ తండ్రిలాగా నిన్ను క్షమిస్తున్నాడు. నీ తండ్రిలాగా నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు తోడుగా ఉంటున్నాడు. ఆయన ఎక్కడో లేడు, ఆత్మదేవుడు, ఆత్మస్వరూపుడు మనతోనే ఉన్నాడు. కాబట్టి పరలోకంలో ఉన్న మా తండ్రి అని ఒక్కసారి మనము ప్రేమగా పిలిస్తే ఆయన తప్పనిసరిగా పలుకుతాడు, మన ప్రార్థనకి సమాధానమిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక పరలోకమందున్న మా తండ్రి అని ఎందుకు పిలవమన్నాడు అనంటే, వినండి జాగ్రత్తగా. పునరుత్థానుడైన యేసయ్య పునరుత్థానుడైన యేసయ్య దేహం మహిమ కలిగిన దేహం. పునరుత్థానుడైన యేసయ్య దేహం దైవికమైన దేహం. అయితే వినండి జాగ్రత్తగా, విని విశ్వసించి జ్ఞానస్థానము పొందిన వాళ్ళందరూ ఆయన దేహంలో భాగస్థులు. ఎవరి దేహంలో భాగము? పునరుత్థానుడైన యేసయ్య దేహంలో భాగం. ఇప్పుడు పునరుత్థానుడైన యేసయ్య ఎవరు? తండ్రి దేవుడికి ప్రియమైన కుమారుడు. అందుకే యేసయ్య ఏమంటున్నాడు? నా తండ్రి అంటున్నాడు. మరి ఆయన దేహంలో భాగమైన మనము తండ్రిని ఏమనాలా? తండ్రి అనాలి. యేసు ప్రభు వారు తండ్రి దేవుడికి కుమారుడైనప్పుడు మనం కూడా ఆ తండ్రి దేవుడికి కుమారులమే. ఎలాగా? బాప్తిస్మము ద్వారా, జ్ఞానస్థానము ద్వారా ఆయన పునరుత్థాన దేహంలో, ఆయన మహిమ కలిగిన దేహంలో భాగం కాబట్టి. అర్థమైందా? అందుకే కొరింథీయులకు రాసిన మొదటి లేఖలో 12వ అధ్యాయంలో 27వ వచనం ఈ విధంగా ఉంటుంది. చదువుతారా? కావున మీరందరూ క్రీస్తు. ఇక్కడ క్రీస్తు శరీరం అనగా పునరుత్థాన దేహం, మహిమ కలిగిన దేహం, మంటలలో కాలిపోని దేహం, తండ్రి దగ్గరకు ఎక్కిపోయిన దేహం. మనము బాప్తిజమము పొందిన మనము ఆ దేహంలో భాగం. మరి ఆయన కుమారుడైనప్పుడు మనం కూడా ఆయనకి. అందుకే పరలోక ప్రార్థనలో పరలోకమందున్న నా తండ్రి. అర్థమైందా?
అర్థమైందా కాలేదా? నేను మీకు 3 కారణాలు చెప్పా. పరలోక ప్రార్థన నేర్పినప్పుడు పరలోకమందున్న మా తండ్రి అని ఎందుకు పిలవమన్నాడంటే యేసయ్య 1, మొదటి నుంచి ఆయన మీ తండ్రే, మీరు ఆయనకి బిడ్డలే, కానీ మధ్యలో పాపం అనే గోడ అడ్డంగా వచ్చింది కాబట్టి ఆయన బిడ్డలను అనిపించుకునే అర్హత మీరు కోల్పోయారు. కాబట్టి ఆ ఆటంకాన్ని తొలగించా, ఆ మరణాన్ని తొలగించా, ఆ శాపాన్ని తొలగించా, మిమ్మల్ని ఆయన దగ్గరికి చేర్చా. మీరు ఆయనను తండ్రి అని పిలవచ్చు, ఆయన మిమ్మల్ని బిడ్డ అని పిలవచ్చు. 2వది, ఆయనను విశ్వసించిన మనందరిలోకి తండ్రి దేవుడు తన ఆత్మ, కుమారుడైన యేసయ్య తన ఆత్మను మనలోకి ప్రవేశపెట్టాడు. మనలో ఉన్న ఆత్మ పవిత్ర ఆత్మ. సో దేవుడు ఆత్మస్వరూపుడు కాబట్టి ఈ ఆత్మను మనం, ఈ ఆత్మతో ఆ దేవుని ఏమంటున్నాం? పరలోకమందున్న మా తండ్రి. 3వది, దేవుని బిడ్డలారా, యేసయ్య పునరుత్థాన దేహం మహిమ కలిగిన, మోక్షమునకు వెళ్ళిపోయిన, తండ్రి కుడి ప్రక్కన కూర్చున్న, బాప్తిస్మము పొందిన మనమందరం ఆయన దేహంలో భాగం. యేసు ప్రభు ఏ విధంగా అయితే తండ్రి దేవుడికి కుమారుడయ్యాడో మనం కూడా ఆయనకి బిడ్డలం అయ్యాం. ఆయన కూడా మనకి తండ్రి అయ్యాడు. అందుకే పరలోకమందున్న దేవ అని కాకుండా పరలోకమందున్న తండ్రి అని పిలుస్తున్నాం. అర్థమైందా? అర్థమైన వాళ్ళు చప్పట్లు కొట్టండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలమైన మనం ఎలా ఉండాలి? దేవుని బిడ్డలమైన మనం ఎలా ఉండాలి? యోహాను గారు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయంలో చూస్తే దేవుని బిడ్డలారా 9, 10 వచనాలు చదువుకుందాం. దైవ ప్రకృతి, చూడండి, దైవ ప్రకృతి అనగా దైవత్వము. దైవ ప్రకృతి అతని యందు ఇమిడి ఉండుట వలన దేవుని బిడ్డయగు ఏ వ్యక్తియు పాపపు కృత్యాలను కొనసాగించడు. గుర్తుపెట్టుకోండి, పరలోకమందున్న మా తండ్రి అని ఎవరైతే యావే దేవుని పిలుస్తారో వారందరూ దేవుని బిడ్డలే. కాబట్టి వారు పాపము చెయ్యకూడదు. పాపము చెయ్యువాడు దేవుని బిడ్డ కాదు. అవునా? పాపము చెయ్యని వాడు మాత్రమే దేవుని బిడ్డ. అందుకే దేవుని బిడ్డలైనటువంటి మీరు పాపము చేయకూడదు. మత్తయి శుభవార్తలో 5వ అధ్యాయం 48వ వచనం చూస్తే అక్కడ ఈ విధంగా ఉంటుంది. మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 48వ వచనం, పరలోకమందున్న మీ తండ్రి పరిపూర్ణుడైనట్లే మీరును. అర్థమైందా? పరలోకములో ఉన్న మీ తండ్రి ఎంత పవిత్రంగా ఉన్నాడో మీరు కూడా అంతే పవిత్రంగా ఉండాలి. చూపులలో పాపం ఉండకూడదు, మాటలలో పాపం ఉండకూడదు, వినికిడిలో పాపం ఉండకూడదు, ఊహలలో పాపం ఉండకూడదు, చేతలలో పాపం ఉండకూడదు, నడకలలో పాపము ఉండకూడదు. ఎందుకు అంటే మనము దేవునికి బిడ్డలం. మన దేవుడు పవిత్రుడైనట్టుగా, పరలోకమందున మన తండ్రి పవిత్రుడైనట్లుగా మనం కూడా అంతే పవిత్రంగా బ్రతకాలి అని ఈనాడు వాక్యము ద్వారా దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. 2వది, పరలోకములో ఉన్న మీ తండ్రి కనికరము చూపినట్లే మీరు కూడా కనికరము చూపండి. లూకా శుభవార్త 6వ అధ్యాయము 36వ వచనం, మీ తండ్రి వలె మీరును కనికరము కలవారై ఉండండి. చాలండి. మీ తండ్రి వలె మీరును కనికరము కలిగటం అంటే జాలి చూపటం. పాడైపోతున్న వారిని, పాపము చేస్తున్న వారిని చూసి మనం జాలి పడాలి. కాపరి లేని గొర్రెల వలె చదరి ఉన్న జన సమూహమును చూచి ఆ కరుణామయుని కడుపు కనికరం.
కాపరి లేకుండా ఉండటం అంటే కాపుదల లేకుండా ఉండటం. కాపరి లేకుండా ఉండటం అంటే నడిపించేవాడు లేకుండా ఉండటం. కాపరి లేకుండా ఉండటం అంటే గైడ్ చేసేవాడు లేకుండా ఉండటం. కాపరి లేకుండా ఉండటం అంటే గద్దించేవాడు లేకుండా ఉండటం. కాపరి లేకుండా ఉండటం అంటే పచ్చిక బయళ్ళలో భోజనం పెట్టేవాడు లేకుండా ఉండటం. కాపరి లేకుండా ఉండటం అంటే తోడేళ్ళు రావటం చూసి వాటికి జాగ్రత్త చేసేవాడు లేకుండా ఉండటం. ఆనాడు ఇజ్రాయేలు ప్రజలకి కాపరి లేడు, చల్లా చెదరయ్యారు. వారిని చూసి కనికెరపడ్డాడు. ఈరోజున పాపము చేసే వ్యక్తిని చూసి కనికెరపడాలి, అబద్ధమాడిన వ్యక్తిని చూసి కనికెరపడాలి. మద్యపానములో, ధూమపానములో, గుట్కా, పాన్పర, గంజాయి, అశ్లీలమైన బొమ్మలు, ఇలాంటి వాటికి బానిసలైన వారి బ్రతుకును చూసి మనం కనికెరపడాలి. ఎందుకంటే వారిని మార్చటం కోసం ప్రార్థన చేయాలి. ఆకలేసేవాడిని చూసి కనికెరపడి అన్నం పెట్టాలి. చినిగిపోయిన వస్త్రాలు వేసుకున్న వాడిని చూసి కనికెరపడి అన్నం పెట్టాలి. ఇల్లు వాకిలు లేని వాడిని చూసి కనికెరపడి ఆదరించాలి. అమ్మా నాన్న లేని వాడిని చూసి కనికెరపడి వాళ్ళకొక ముద్ద పెట్టాలి. ఇది కనికరం పడటం అంటే. మన దేవుడు కనికరం కలిగి ఉన్నట్లే మనం కూడా కనికరం కలిగి ఉండాలి. ఎందుకంటే కనికరము తీర్పు కంటే గొప్పది. కనికరము తీర్పు కంటే గొప్పది. నువ్వు బ్రతికినంత కాలము కనికరము కలిగి ఉంటే రెండవ రాకడ సమయంలో దేవుడిని తీర్పిచ్చే సమయంలో కనికరమే గెలిచిద్ది. తీర్పు నిన్నేమీ చేయలేదు. అందుకే అడిగిన వాననకుండా లేదనకుండా సహాయం చేయాలి. శత్రువుని కీడు చేసిన వాళ్ళకి, శపించిన వారిని బాధ పెట్టే వారి కొరకు ఇదే కనికరం అంటే. 1 మైలు రమ్మంటే 2 మైళ్ళు, 2 అంగీలుంటే 1 అంగీని తీసుకొని పోని. ఇతరులు నీకు ఏదైతే చెయ్యాలని కోరుకుంటున్నావో నువ్వు ఇతరులకి అది ఇలా జీవించటమే తండ్రి వలె కనికరము కలిగి ఉండటం. మనం కూడా కనికరం కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యాకోబు గారు రాసిన లేఖలో 2వ అధ్యాయం 13వ వచనం చూస్తే అక్కడ ఈ విధంగా ఉంటుంది. యాకోబు గారు రాసిన లేఖ 2వ అధ్యాయము 13. ఏ వ్యక్తి అయినను నేను ఎలైనా ఎవరిని శోధింపడు. చాలమ్మా. అక్కడ మరలా చదువు, 13వ వచనం చదువు. ఏ కనికరము లేని వానికి కనికరము లేని తీర్పు దేవుని నుండి లభించును. కనికరము తీర్పు కంటే గొప్పది. యాకోబు గారు రాసిన లేఖ 2వ అధ్యాయము ఎన్నో వచనం? 13వ వచనం. సో కనికరము లేని వానికి దేవుడి దగ్గర నుండి నీకు కనికరం దొరకదట. కొంతమంది ఉంటారు, రోజులైనా నెలలైనా సంవత్సరాలైనా మాట్లాడకుండా ఉంటారు. అది భార్యాభర్తల మధ్య గొడవ కావచ్చు, అక్కా చెల్లెల మధ్య గొడవ కావచ్చు, తోడుకోడల మధ్య గొడవ కావచ్చు, స్నేహితుల మధ్య. తొందరపడి ఒక మాట అన్నా ఇక వాళ్ళు అలిగితే సంవత్సరాలు తరబడి మాట్లాడకుండా ఉంటారు. వీళ్ళు వెళ్ళి పలకరించిన వాళ్ళు పలకరియరు.
వీళ్ళెళ్ళి మాట్లాడిన వాళ్ళు ఇది కనికరము లేనటువంటి జీవితం. నీకు కనికరము లేకపోతే దేవుడు కూడా నీ మీద కనికరము చూపించడు. కోపపడినప్పటికీ, తిట్టినప్పటికీ మరొక క్షణం వెళ్ళి నువ్వు పలకరిస్తే అది కనికరపూరితమైన జీవితం. ప్రభు అంటున్నాడు, నీవు కనికరము కలిగి ఉంటే తండ్రి కూడా నీ ఎడల కనికరము కలిగి ఉంటాడు. ఎందుకనగా కనికరము తీర్పు కంటే గొప్పది. కనుక మనం ఎదుటివారి ఎడల ఏం కలిగి ఉండాలి? కనికరము కలిగి ఉండాలి. దేవుని బిడ్డలమైన మనం పగలు ప్రతీకారాలకు వెళ్ళకూడదు. దేవుని బిడ్డలమైన మనం స్వార్థం, గర్వానికి వెళ్ళకూడదు. దేవుని బిడ్డలమైన మనం అసూయకి వెళ్ళకూడదు. దేవుని బిడ్డలమైనటువంటి మనం, దేవుని బిడ్డలారా, చూడండి జాగ్రత్తగా, కనికరము కలిగి ఉండాలి. ఇది ఎన్నోది? రెండవది. మూడవది, ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. లూకా శుభవార్త 11వ అధ్యాయము చూసారా? లూకా శుభవార్త 11వ అధ్యాయము 11వ అధ్యాయము 9వ వచనం. అట్లే మీరును అడుగుడు మీకు అనుగ్రహింపబడును, వెదకుడు మీకు దొరుకును, తట్టుడు అడిగిన ప్రతివానికి. చూడండి, తండ్రిని మనం ఏం చేయాలట? అడగాలట. అందుకే యోహాను శుభవార్త 15వ అధ్యాయం 16వ వచనంలో ఏముందో చదువుకుందాం. కొంతకాలము తర్వాత మీరు నన్ను, యోహాను శుభవార్త 15:16, మీరు నన్ను ఎన్నుకొనలేదు, కానీ నేను మిమ్ము ఎన్నుకొంటిని. మీరు నా పేరట, ఎవరిని అడగాలట? తండ్రిని ఏమి అడిగినను ఆయన దానిని మీకు ప్రసాదించుటకును, మీరు వెళ్ళి ఫలించుటకు, మీ ఫలము నిలిచి ఉండుటకు మిమ్ము నియమించి తిని. తండ్రిని అడగాల. ఎవరిని అడగాల? తండ్రిని అడగాల. తండ్రిని ఏది అడిగినా ఆ తండ్రి మనకు దానిని ఇస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి తండ్రిని, మరి దేవుని బిడ్డలమైన మనం ఎలా బ్రతకాలి అంటే, ఒకటి, మన తండ్రి వలె మనము పవిత్రంగా ఉండాలి. రెండవది, మన తండ్రి వలె మనము కూడా కనికరము కలిగి ఉండాలి. ఎందుకనగా కనికరము తీర్పు కంటే గొప్పది. మూడవది, దేవుని బిడ్డలారా, మన తండ్రికి ప్రార్థన చేస్తే ఆయన ఏది అడిగినా దానిని మనకి ఇస్తాడు. అలా చేద్దాం. ఇక చివరిగా నా ప్రశ్న వినండి జాగ్రత్తగా. మనలో ఉన్నటువంటి ఆత్మ దేవుని ఆత్మ. మనము దేవునికి ప్రియమైన బిడ్డలం. ఆయన మనకి ప్రియమైన తండ్రి. అయితే ఎవరైనా ఎప్పుడైనా నా తండ్రి, నా దేవుడు అని అనుకున్నారా? నా తండ్రి అని అనుకున్నది ఎవరు అంటే యేసు ప్రభువారు. ఎలా అనుకున్నారు? నేను నా తండ్రి చిత్తమును నెరవేర్చుటకు వచ్చి తిని కానీ నా ఇష్టానుసారం బ్రతకటానికి. యేసు ప్రభువారు అనుకున్నారు గెత్సెమనే తోటలో, తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్ర నా నుండి తొలగించు. యేసు ప్రభువారు సిలువలో అంటున్నాడు, తండ్రి నా ఆత్మను నీ చేతికి. వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధం శారీరక బంధం కాదు, ఆత్మీయమైన బంధం. ఆత్మీయమైన బంధము కలిగిన వారే నా తండ్రి అని సంబోధిస్తారు, పిలుస్తారు. రెండవది ఎలిజబెత్ అమ్మ. ఎవరు? ఎలిజబెత్ అమ్మ. ఎలిజబెత్ అమ్మ ఏమందో తెలుసా? లూకా శుభవార్త 1:45
నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించును అన్నారా. చదవండి 43. నా ప్రభుని తల్లి. ఆగండి ఒక నిమిషం. ఏమన్నారు? ఎవరి మాట అంది? అప్పటికి చూడండి, నా ప్రభుని తల్లి అని అన్న సమయానికి ఎలిజబెతమ్మ గర్భమందు యోహాను గారు ఉన్నారు. ఎలిజబెతమ్మ గర్భమందలి బప్తిస్మ యోహాను పవిత్రాత్మతో నింపబడ్డారు. ఎలిజబెతమ్మ గర్భమందలి బిడ్డ ఆనందముతో గంతులు వేసింది. ఆత్మతో నింపబడిన ఆత్మీయురాలైనటువంటి ఎలిజబెతమ్మ అంటది, నా ప్రభుని తల్లి. ఇక్కడ దేవుడు ఆత్మీయుడే. ఆమె గర్భమందు ఉన్నటువంటి ఆత్మ పవిత్రాత్మ, ఆమె గర్భమందు ఉన్న బిడ్డ ఆత్మీయుడు, ఆమె కూడా ఆత్మీయురాలు. కాబట్టి నా ప్రభుని తల్లి అంతే. ఇక మూడో వ్యక్తి ఎవరో తెలుసా? మరియమాత. లూకా శుభవార్త 1వ అధ్యాయము 47వ వచనములో అంటాది, నా రక్షకుడకు దేవుని యందు నా ఆత్మ. మరియమాత అనుగ్రహ పరిపూర్ణురాలు, పవిత్రాత్మ ప్రభావం చేత ఆమె గర్భము ధరించింది అనగా ఆత్మీయురాలైనటువంటి మరియమాత అంటున్నది, నా రక్షకుడకు దేవుని యందు నా ఆత్మ. నా దేవుడు నా రక్షకుడు, నా తండ్రి నా ఆత్మ అంటే ఆత్మీయురాలైన మరియమాత దేవుని సొంతం. అందుకంది నా దేవుడు అంతే. యోహాను శుభవార్తలో 20వ అధ్యాయము 13వ వచనంలో మగ్దలా మరియమ్మ అంటది, ఏమంటుందో తెలుసా? నా ప్రభువును ఎవరో ఎత్తుకొని సొంతం, నా సొంతం. వ్యభిచారములో ఉన్నప్పుడు లేదా 7 దెయ్యాలు పట్టినప్పుడు మగ్దలా మరియమ్మ నా ప్రభు అన్నమాట అనల. కానీ 7 దెయ్యముల నుండి విడిపించబడిన తర్వాత, పాపపు జీవితాన్ని వదిలిపెట్టినాక, పాపపు జీవితాన్ని మరిచిపోయిన తర్వాత, యేసయ్యతో సహవాసం చేసిన తర్వాత, యేసయ్య ఆత్మీయ జీవితాన్ని చూసి అనుభవించిన తర్వాత ఆవిడంటుంది, నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని. లోకములో ఉంటే, లోకానుసారం బ్రతికితే, ఆత్మానుసారంగా బ్రతకకపోతే మనము నా దేవుడు నా ప్రభు అన్న మాట మన నోటి వెంట ఎన్నడూ రాదు. గుర్తుపెట్టుకోండి. కానీ పాపమును విడిచి పవిత్రతలో బ్రతుకుతూ పరిశుద్ధాత్మను పొందుకొని ఒక ఆత్మీయమైన జీవితాన్ని నువ్వు జీవిస్తున్నప్పుడు ఆ దేవుని శక్తి, ఆ దేవుని బలం, ఆ దేవుని జ్ఞానం, ఆ దేవుని అనుగ్రహం నీకు అర్థమైనప్పుడు నువ్వు అంటావు, నా దేవుడు అంటావు. అది అర్థం కానప్పుడు దేవుడిలాగే ఉంటావు, నువ్వు నీకులాగే ఉంటావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చివరిగా యోహాను శుభవార్తలో 20వ అధ్యాయం 28వ వచనంలో అప్పుడు తోమా, నా ప్రభు నా దేవా. చాలమ్మా, నా ప్రభు ఎప్పుడన్నాడు తెలుసా? పునరుత్థానుడైన యేసయ్యను చూసిన తరువాత. పునరుత్థానుడైన మహిమ కలిగిన దేహములో ఉన్న మహిమను అనుభవించిన తరువాత, పునరుత్థానుడైన యేసయ్య మహిమ కలిగిన దేహం గొప్పతనం తెలిసిన తర్వాత అంటాడు, నా ప్రభు సొంతం చేసుకున్నాడు ఆయన. ఈరోజున మనం కూడా మన దేవుణ్ణి ఏం చేయాలి? సొంతం చేసుకోవాలి. ఎలిజబెతమ్మ నా ప్రభుని తల్లి అంతే. మరియమాత నా రక్షకుడకు దేవుని యందు నా ఆత్మ ఆనందిస్తుంది అంది. మగ్దలా మరియమ్మ నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయారు. థామస్ గారు నా ప్రభువా నా దేవా అని అన్నారు. వాళ్ళు దేవుని వాళ్ళు సొంతం చేసుకున్నారు. అందుకే పరలోక ప్రార్థనలో పరలోకమందున్న నా తండ్రి, వ్యక్తిగతంగా అయితే నా తండ్రి, టుగెదర్గా అయితే మా తండ్రి. కాబట్టి
పరలోక ప్రార్థనలో పరలోకమందున్న మా తండ్రి అని ఎందుకు పిలుస్తున్నామంటే ఇందువలన పిలుస్తున్నాం. అందుకే మనం ఎవరిని సొంతం చేసుకోవాలి? దేవుణ్ణి ఒక తండ్రిలాగా సొంతం చేసుకుందాం. ఆయనకి మనకు మధ్య ఇక ఎలాంటి గ్యాప్ ఉండకూడదు. ఆయన దగ్గరికి వెళ్ళటానికి నువ్వు భయపడకూడదు. ఆయన దగ్గర ఫ్రీగా మన మనసులో వేదన, బాధ, దుఃఖం, ఒంటరితనం, తల్లికి చెప్పుకోలేంది, తండ్రికి చెప్పుకోలేంది, అమ్మకి చెప్పుకోలేంది, నాన్నకి చెప్పుకోలేంది, అక్కకి చెప్పుకోలేంది, అన్నీ చెప్పండి. దేవుడు ఇస్తాడు, మనకు కావలసిన ప్రతిదీ ఇస్తాడు. అలాంటి శక్తిని ప్రతిరోజు ప్రార్థించే శక్తిని దేవుడు దయచేసి ప్రార్థిద్దాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.